టెక్నిక్స్ మీద వచ్చేటువంటి సందేహాలు సమాధానాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ గో టు ద టాపిక్. ఎన్లైటన్మెంట్ సమాధి అంటే పరిపూర్ణమైన చైతన్యం, కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే అంత విస్తరించి ఉన్నటువంటి చైతన్యం. అయితే ఇక్కడ వింతైన వ్యవహారం ఏంటంటే కాస్మిక్ కాన్షియస్ అంటే ఆ విశ్వశక్తిని, ఆ విశ్వ చైతన్యాన్ని కేంద్రీకరించటం. ఈ కేంద్రీకరించడం లేదా సెంటరింగ్ అనే పాయింట్కి వస్తే కాన్సన్ట్రేషన్ కాదు, సెంటరింగ్ అంటే ఒక కేంద్ర బిందువు వద్ద కేంద్రంలో ఉండటం అనేది ఒకే ఒక పాయింట్ మీద ఏకాగ్రత పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే కాస్మిక్ కాన్షియస్ సమాధి సెంటరింగ్ ఎందుకు ఆ పేరుతో పిలుస్తున్నారు అని అంటే, సెంటరింగ్ అంటే మన సెంటర్లో, మన కేంద్రంలో, మన మూలంలో మనం పడిపోవడం అనేది ఒక పాత్. అది గోల్ కాదు, అది ఒక మెథడ్, అది ఒక పద్ధతి, అది ఫలితం కాదు. సమాధి అనేది సెంటరింగ్ అని పిలవకూడదు. మన మూల స్థితిలో మనం పడిపోవడం అనేది అనకూడదు. సెంటరింగ్ అనేది ఒక టెక్నిక్ సమాధి స్థితి చేరుకోవడానికి. అంటే పరస్పర విరుద్ధంగా, ఈ పదాలు ఎక్కువ పరస్పర విరుద్ధంగా అనిపించినప్పటికీ ఎన్లైటన్ అయిపోయిన తర్వాత అక్కడ ఏ కేంద్రము లేదు. ఒక బిందువు సింధువు అయిపోయిన తర్వాత అక్కడ బిందువు లేదు. ఇది విశేషం. అలాగే మనము జర్మన్ ఫిలాసఫీ గురించి కూడా మనం కొంత చెప్పుకున్నాం. అంటే ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దేని గురించి ఉంటాయి అని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం అనుకున్నాం కదా, దాని గురించి మళ్ళీ రీకాల్ చేస్తాను. ఆయన 2 పద్ధతులు చెప్పాడు. అయితే నువ్వు సెంటర్లో ఉండాలి, లేదా అక్కడ సెంటర్ అనేది ఎవ్రీవేర్ అంత కేంద్రమే, కేంద్ర బిందువే, లేదా ఆ కేంద్రమే లేదు అని. అన్ని చోట్ల అదే ఉంది, లేదా ఉన్నదంతా అదే అన్న రెండు ఒకటే. సో ఇక్కడ ఇంకో పాయింట్ అంటే, మనకి ఇక్కడ కేంద్రీకరించినప్పుడు, మనం ఆ కేంద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు విస్ఫోటనం జరుగుతుంది. ఆ సెంటరింగ్ అవటం వలన, ఆ కేంద్రంలోకి రావటం వలన మొత్తం టోటల్ అంతా మనం ఒక దగ్గరికి చేరుకుంటాం. ఒక దగ్గరికి చేరుకున్నప్పుడు ఘనీభవిస్తాం. ఒక పాయింట్ దగ్గర ఆ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక పాయింట్ దగ్గర అన్నీ ఘనీభవించినప్పుడు అది విస్ఫోటనం అయితే ఆ పాయింట్ ఉంటే సెంటర్, ఇక్కడ విస్ఫోటనం అయితే నో సెంటర్. అయితే లేదా అన్ని చోట్ల ఆ సెంటర్ ఉంది, అన్ని చోట్ల అక్కడ అన్ని చోట్ల నువ్వు ఉన్నావు అంటే ఆ సెంటరింగ్ అంటే ఎక్స్ప్లోడ్ అయిపోవటము అని. అయితే ఆ విస్ఫోటనం అంటే ఏమిటి, అసలు ఈ మెథడ్ ఏమిటి అని ప్రశ్న. నువ్వు నీ యొక్క ఎనర్జీస్ ఫోకస్లో లేవు. ఇప్పుడు మనము ఒక భూతద్దాన్ని ఫోకస్ చేస్తే అన్ని సూర్యకిరణాలు అంతా విస్తరించి ఉన్నాయి. భూతద్దాన్ని ఫోకస్ చేస్తే అది ఏం జరుగుతుందో మనకు తెలుసు. అలా కాకుండా అన్ఫోకస్డ్గా ఉన్నాయి అనుకోండి, ఏం జరగదు, అంతటా వ్యాపించిపోయాడు. ఎక్స్ప్లోజన్ అంటే విస్ఫోటనం కావాలంటే గ్రేట్ ఎనర్జీ కావాలి. నువ్వు పూర్వం ఉన్న నీవు సరికొత్త నీవు కావాలంటే గ్రేట్ ఎనర్జీ కావాలి. నువ్వు అంతటా అన్ని వైపులా విస్తరించి ఉన్నావు, ఒక పాయింట్లో లేవు. అప్పుడు ఒక పాయింట్కి వచ్చేసినప్పుడు ఒక ఆధ్యాత్మికమైన అణువుగా మారిపోతావు. నువ్వు నీ కేంద్రంలో ఒక ఆధ్యాత్మిక అణువుగా మారిపోయి అణు విస్ఫోటనం జరుగుతుంది. అది అన్నమాట ఆటోమేటిక్ ఎక్స్ప్లోజన్ అంటారు. ఎక్స్ప్లోజన్ అనే దాని గురించి మాట్లాడకూడదు, మామూలుగా అయితే మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక పద్ధతి ఇచ్చి నువ్వు చేసుకొని అయినా సాధన చెయ్యి, రిజల్ట్ గురించి మాట్లాడకూడదు. అంటే నువ్వు ఒక విత్తనము విత్తి
ఆ విత్తనము యొక్క రిజల్ట్ మనకు తెలుసు కాబట్టి అది చెట్టు అవుతుంది అని. భారతీయులకి నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు సాక్షాత్తు దేవుడివే అని తెలుస్తుంది. కానీ ఆ పదాలు ఎక్కువగా మనం వాడటం వలన బుద్ధుడు ఈ విషయాలు మెదడు వరకు నువ్వు ఆ స్థితికి చేరుకోవాలంటే నేను మెదడు చెప్తాను, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఇరుకుతో ఉండు, మెదడు చెప్పాడు. అలాగే ఇక్కడ శివుడు చెప్పేవన్నీ కూడా మెథడ్సే. రిజల్ట్ నీ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అది. అంతేగాని అక్కడ మనం అది అవుతుంది అని అంటే మనసు వేగంగా అదేమిటి అనే దాని మీద రిజల్ట్ మీదే ఉంటుంది. మా ఫలేషు కదాచన, ఎప్పుడు కూడా ఫలం గురించి కాదు, నువ్వు చెయ్యి, జస్ట్ డూ ఇట్ అనమాట. అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇలా ఉంది అని అంటే నువ్వు చేసే దాన్ని బట్టి ఇట్ షోస్ ద హౌ, నాట్ ద వాట్. ఏంటి అనేది కాదు, ఏ విధంగా చేయాలి, అది మీతో ఏమవుతుంది అని అంటే అది నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు ఏ విధంగా చేయాలో ఆ విధంగా సాధన చేస్తే నువ్వు అదేమిటో నీకు తెలుస్తుంది. వేరెవరి ద్వారా నీకు చెప్పినా అది అర్థం కాదు. ఇక్కడ ఒక కేంద్ర బిందుకు వచ్చింది, అక్కడ ఎక్స్ప్లోర్ అవుతుందో ఏమైనా అయిపోతానేమో అనేది కాదు. అది అక్కడ నువ్వేమీ అవ్వు, నువ్వు నీ యొక్క అంతటా నువ్వే అన్న సత్యాన్ని నువ్వు తెలుస్తుంది అని మనం రిజల్ట్ చెప్పినా నీ రిజల్ట్ వైపు కావాలి నాకు, ఆ స్థితి కావాలి నాకు అని ఆలోచన పట్టుకోకూడదు. నువ్వు జస్ట్ డూ యువర్ పార్ట్. బుద్ధుడు ఉదాహరణకి బుద్ధుడి సంగతి చూద్దాం. 40 సంవత్సరాల పాటు సత్యం అంటే ఏమిటో అడగకండి, దేవుడి గురించి అడగకండి, నిర్వాణ గురించి అడగకండి. సత్యం గురించి అడగొద్దు, దేవుడి గురించి అడగొద్దు, నిర్వాణ గురించి అడగొద్దు, ముక్తి గురించి అడగొద్దు. డు నాట్ ఆస్క్ మీ ఎనీథింగ్. అలాంటి ప్రశ్నలే అడగద్దు. ఎందుకని? ఆ సత్యం తెలుసుకోవాలి, ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవాలి, ఆ నిర్వాణ స్థితిని నేను అనుభూతి పొందాలి, ఆ ముక్తి నేను చేరాలి అంటే చెప్తా. అది ఎలా చేరాలో చెప్తా, మార్గం చెప్తా. ఆ అనుభవాన్ని నేను నీకు ఇవ్వలేను, మాటలతో నేను వ్యక్తీకరించడానికి కుదరదు. అనుభవం అనేది నీ వ్యక్తిగతము, మెదడు అనేది సర్వత్రా. శ్వాస మీద ధ్యాస అనేది ఒక మెదడు. ఆ శ్వాసను అనుసరించి నువ్వు వెళ్ళి నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకుంటావు. ఆ సత్యమే నువ్వు, ఆ దివ్యత్వం నేను, ఆ నిర్వాణ స్థితిలో నేను ఆల్రెడీ ఉన్నాను, ఆల్రెడీ నేను ముక్తుణ్ణే అనే విషయాలు అది నువ్వు తెలుసుకోవాలి, ఆ అనుభవం నువ్వు పొందాలి. అందుకోసమే ఏది గుడ్డిగా నమ్మకూడదు. డోంట్ బిలీవ్ మై వర్డ్స్ అని అంటాడు బుద్ధుడు. మెదడు ఏంటి? ఒక సైంటిఫిక్. అనుభవం అనేది నీ సొంతము. అంటే అది ఒక మెదడు. కాఫీ కాయాలని అనుకోండి, మిల్క్ పెడతారు, వేడి చేస్తారు, తర్వాత కాఫీ పౌడర్ వేస్తారు, కలుపుతారు, అంతే, మేక్ ఇట్ కాఫీ. అది మెదడు చెప్తారు. నువ్వు అది నువ్వు ఇంకా కావాలంటే నువ్వేం టేస్ట్గా ఏం వేసుకుంటావో అది నీ అనుభవం, నువ్వు చేసుకో. ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ కూడా అనుభవము రావడం అనేది నీ వ్యక్తిగతంగా వస్తుంది. ఎవరు ఎంత చేసుకుంటే అంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. మెదడు అనేది శాస్త్రీయము, నువ్వు చేసుకో. సెంటరింగ్ అనేది రిజల్ట్ వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి హెడ్ సెంటర్ నుంచి హార్ట్ సెంటర్కి వచ్చావా, హార్ట్ సెంటర్ నుంచి నావెల్ సెంటర్కి వెళ్ళావా, అది రిజల్ట్. నువ్వు మెదడు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే సెంటరింగ్ అనేది సహజంగా అది ఏదో సంభవించదు. నువ్వు ఇక్కడ నువ్వు నీ కేంద్రంలోకి వెళ్ళకుండా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటావు. కానీ మెదడు సైంటిఫిక్కే, సెంట్రిక్ కూడా సైంటిఫిక్కే. కానీ ఎక్స్ప్లోజన్ ఎలా వస్తుంది? నీ అనుభవమే జ్ఞానము కింద వస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అనుభవం వస్తుంది. అదే శ్వాస మీద ధ్యాస, అదే ఇది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం వస్తుంది. అందరికీ కామన్గా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యక్తీకరిస్తారు.
బుద్ధుడు ఒక రకంగా వ్యక్తీకరిస్తాడు, మహావీరుడు మరో రకంగా వ్యక్తీకరిస్తాడు, కృష్ణుడు మరో రకంగా చెప్తాడు, జీసస్, మొహమ్మద్దు, మోజెస్, లావోచు వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కానీ మెదడు ఒకటే, అనుభవం వేరు, అనుభవం భిన్న భిన్నంగా ఉంటుంది. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే అనే విషయం అందరూ ఒప్పుకుంటారు. అంటే వారు కాకపోతే ఎక్స్పీరియన్సింగ్ అనేది ఎవరు ఎవరు ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా అనుభూతి పంచుకుంటారు. కానీ ఒకటే సత్యము, ఒకటే నిత్యము, అదనమాట. అయితే వాళ్ళు వ్యక్తీకరించడానికి ఏదో విధంగా మనకు ఆ అనుభూతి ఎలా ఉంటుంది అని వ్యక్తీకరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అసాధ్యం అది. ఎందుకంటే అది నువ్వు రసహృదయం ఉండాలి నీలో. అప్పుడు వారు చెప్పేది హృదయం రసహృదయం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సమాచారం నీకు చేరుతుంది. అది పూర్తిగా ఆసక్తిగా ప్రేమపూర్వకంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి, వినయంగా ఉండాలి. ఆ సత్యం తెలుసుకోవాలి నేను, ఓహో ఇలానా అని చెప్పేసి నువ్వు నీ సాధన మొదలెట్టాలి. ఎందుకంటే ఆ చెప్పేవాళ్ళలో ఏమీ లేదు, ఆ కన్వే చేసేవాళ్ళలో ఏమీ లేదు, అది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఆ ప్రేమతో ఆ యొక్క సత్యాన్ని నువ్వు స్వీకరిస్తే, ఆ వినయంతో విధేయతతో ఆ గురువు చెప్పే వాక్కుని నువ్వు స్వీకరిస్తే అది నీ లోపలికి చొచ్చుకుపోతుంది. నువ్వు కఠినంగా ఉన్నావు, నేలలో మెత్తటి నేలలో అది విత్తినప్పుడు ఏమవుతుంది, అది ఆ నేల అప్పుడు అది స్వీకరిస్తుంది. కఠినంగా ఉన్న రాతి మీద పడితే అది విత్తనం మొలకెత్తదు కదా. అలాగే నువ్వు నీ హృదయాన్ని ఓపెన్ హార్ట్గా పెట్టుకొని స్వీకరించడానికి రెడీ టు లెర్న్, నేర్చుకోవడానికి సంసిద్ధంగా పెట్టుకుంటే ఆ గురువు పట్ల ప్రేమతో ఆయన మాటలను నువ్వు స్వీకరిస్తే అది ఎందుకంటే నీ మీద నీకు ప్రేమే. అక్కడ గురువు అంటే మళ్ళీ వేరే ఎక్కడో లేడు. నీ మీద నీకు ప్రేమ ఉంటే ఆ మంచి అంటే ఆ యొక్క మెథడ్స్ని తీసుకుని నీ లోపలికి నువ్వు వెళ్తావు. అయితే అక్కడ ఏమవుతుంది, క్రిటికల్గా ఉన్నావు, నీకు ఎక్స్ప్రెషన్ ఏం ఇబ్బంది అవుతుంది. క్రిటికల్గా ఆ మెసేజ్ చేరదు, కమ్యూనికేషన్ చేరదు. కమ్యూనికేషన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఒకరికొకరు కమ్యూనికేషన్ చేసుకునే విధానం సున్నితంగా ఉంటుంది. ఇక్కడ 112 మెథడ్స్ శివుడు పార్వతీమాతకు చెప్పాడు అని అంటే జస్ట్ మెథడ్సే చెప్పాడు, హింట్స్ ఇచ్చాడు. అయ్యా నీకు 112 రకాలుగా అంటే ఈ విధంగా చేసినా అలా అవుతుంది, ఏ విధంగా చేసినా చూడు, ఈ విధంగా చేసి చూడు, ఈ విధంగా చేసి చూడు అని మెథడ్ చెప్పాడు అంతే. మెనీ టైమ్స్ డూ దిస్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్. ఏం చెప్పాడు శివుడు, ఎన్నో విధాలుగా చెప్పాడు, అనేక సార్లు చెప్పాడు. ఇది చేసి చూడు, ఇది చేస్తే చూడు అంటే ఏంటి, అనుభవం పొందు అంతే. ఈ బికమ్ సైలెంట్. డూ దిస్ అండ్ ఎక్స్పీరియన్స్, డూ దిస్ ఇది చెయ్యి అండ్ దెన్ ద ఎక్స్పీరియన్స్, అనుభవం పొందు అంతే. బాగున్నాడు. ఇది చెయ్యి, ఇది ఆశీర్వాదము అవుతుంది, సైలెంట్. ఇది చెయ్యి అనుభవం పొందు, ఇది చెయ్యి ఆశీర్వాదం అవుతుంది, అనుగ్రహం అవుతుంది నీకు, అంతే, సైలెంట్. ఆ బ్లెస్సింగ్ కానీ ఆ అనుభవం కానీ ఆ ఎక్స్ప్లోషన్ అనేది బియాండ్ దమ్ దెర్ ఈజ్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరిది వారిదే, ఎవరి అనుభవం వారిదే. అది ఇలానే ఉంటుంది అనే అక్కడ ఏం లేదు, నీ అనుభవం అనేది. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ట్రై టు ఎక్స్ప్రెస్ ఇట్. దాన్ని ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఏం లేదు. శివుడు సైలెంట్గానే ఉన్నాడు. మెథడ్స్ చెప్పాడు, టెక్నిక్స్ చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు. అంతేగాని ఈ విధంగా ఉండదని ఆ శివుడు చెప్పలేదు. అయితే ఆ సెంటరింగ్ అదే ఫైనల్ కాదు. నువ్వు అక్కడ జస్ట్ అక్కడికి చేరుకుంటావు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. అయితే ఎందుకు జరుగుతుంది,
ఎలా డెవలప్ అవుతుంది, ఎలా ఎదుగుతాము, ఎలా ఎక్స్ప్లోర్ అవుతాము? ఎందుకంటే ఎనర్జీ అక్కడ కేంద్రీకృతం అవుతుంది ఒకే ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్ ఎనర్జీ ఎక్కువే కొద్దీ ఎక్స్ప్లోర్ అవుతుంది. బల్బ్ ఉంది, పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని తట్టుకుంటుంది. ఇంకా ఎక్కువ ఎలక్ట్రిసిటీ సప్లై అయిందనుకోండి, బల్బ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. ఎందుకంటే అక్కడే ఆ పాయింట్ దగ్గరికి ఎక్కువ కేంద్రీకరించే ఎక్సెస్ కరెంట్ ఫ్లో అయింది, వెళ్ళిపోతుంది. అలాగే మచ్ ఎనర్జీ వచ్చింది, దే మూమెంట్ దెర్ ఈజ్ మచ్ ఎనర్జీ, సెంటర్ వోంట్ బీ ఏబుల్ టు కంటైన్ ఇట్, ఎక్స్ప్లోడ్ అవుతుంది. అది సైంటిఫిక్ లా. అయితే ఆ సెంటర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లోడింగ్, దట్ మీన్స్ యు ఆర్ స్టిల్ నాట్ సెంటర్డ్. అది సెంటర్ నీ కేంద్రంలో, నీ కేంద్ర స్థితిలో నువ్వు లేవు, ఎక్స్ప్లోడ్ కాలేదు, నువ్వు ఆ విత్తనంగానే ఉండిపోయావు, నువ్వు చెట్టు కాలేదు, నువ్వు బుద్ధుడు కావాలి, బుద్ధుడు కాలేదు అని అంటే బోరాన్ యాజ్ ఏ బుద్ధ, యాజ్ ఏ సీడెడ్ బుద్ధ, విత్తనంగానే ఉన్నావు, విత్తనంగానే పుట్టావు, కానీ విత్తనంగానే ఉండిపోతే అది నీ కేంద్రంలోకి నువ్వు రాలేదు, నువ్వు చెట్టు కాలేదు. అక్కడ నువ్వు కేంద్రంలోకి వెళ్ళావా, ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, అక్కడ టైం గ్యాప్ ఉండదు. అది ఎక్స్ప్లోజన్ రాలేదా అంటే నువ్వు ఫోకస్ చేయలేదు, నువ్వు కేంద్రీకరించలేదు, నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, ఎటుగా ఎటు పడితే అడిపోతున్నావు, నువ్వు డివైడ్ అయిపోయావు, అటుకసేపు పరిగెడుతున్నావు, ఇటుకసేపు పరిగెడుతున్నావు, నీ స్థితిలో నీ సహస్థితిలో నువ్వు లేవు. ఆ ఎనర్జీ అటు ఇటు మూవ్ అవుతూనే ఉంది, ఆ కేంద్ర స్థితిలో లేవు. అయితే ఎనర్జీ మూవ్ అయింది, అప్పుడు అప్పుడు జస్ట్ ఎనర్జీ మూవ్స్ అవుట్, బయటకు వెళ్ళిపోయింది, అప్పుడు ఎంటీ అయిపోయింది, ఎనర్జీ అంతా డిసిపేట్ అయిపోయింది. అల్టిమేట్గా ఏమవుతుంది, ఎనర్జీ అంతా కోల్పోతే ఏమిటి, అయ్యో అన్నా. అంటే నువ్వు ఆ ఎనర్జీ అంతా కోల్పోయిన తర్వాత నువ్వు ఆల్రెడీ చనిపోయినట్టే అయిపోయావు, ఆర్ జస్ట్ డెడ్ సెల్. ఆ కేంద్రంలో ఎనర్జీ లేదు, ఆ సెల్లో ఎనర్జీ లేదు. సో ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, అంటే ఆ సూర్యుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఎనర్జీ అందరికి ఇస్తున్నాడు, ఎనర్జీ వెళ్తుంది. ఆయన గ్రేట్ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ ఉంది, కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల వరకు ఇచ్చేటట్టుంది. చివరికి కొన్ని కోట్ల సంవత్సరాలకి ఏమవుతుంది, ఆ ఎనర్జీ అంతా అయిపోయి ఆ స్టారు పోతుంది. ఎనర్జీ, సన్ ఆల్సో స్టార్, అది డై, మళ్ళీ ఇంకొక సన్ వస్తాడు, అది వేరే స్టోరీ, అది రీప్లేస్ అవుతుంది. అది ఏంటి, ఆ ఎనర్జీ అంతా వెదజల్లుతూ ఉన్నాడు, అందరికి ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎవ్రీడే ఈజ్ డైయింగ్. ఏ విధంగా ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోవడం వలన ఎవ్రీడే ఈజ్ డైయింగ్. అయితే మనిషికి సామర్థ్యం ఉంది, తన్ను తాను పరిణామక్రమం చేసుకోగలిగే సామర్థ్యం ఆ ఎనర్జీ వైపుకి వెళ్ళడానికి. లేకపోతే ఏమవుతుంది, ఎవ్రీడే మన సామర్థ్యం ఉన్నా తను తాను ఉపయోగించుకోకపోతే ఎవ్రీడే ఈజ్ డైయింగ్. అయితే నీ సామర్థ్యం ఏమిటి, నీకు మరణం లేదు, నువ్వు చిరంజీవి అని తెలుసుకునే సామర్థ్యం నీకుంది. లేదు, నాకు మరణిస్తాను, నేను అలా అయిపోతాను, ఇలా అయిపోతాను అని అనుకుంటూ ప్రతిరోజు నువ్వు చచ్చిపోతూనే ఉంటావు, నీ ఎనర్జీ వేస్ట్ అవుతూనే ఉంటుంది. అదే అనమాట. అయితే అంత ఒకే ఒక లాకి తీసుకొచ్చాం. సో యూ కెన్ రెడ్యూస్ దిస్ హోల్ థింగ్ ఇంటూ ఎ లా. బాబు, ఎనర్జీ బయటికి పోతే రిజల్ట్ ఏమిటి, మరణిస్తావు. జీవితం అంటే ఏంటో తెలియకుండానే మరణిస్తావు. అంచేత నువ్వు చావు అంటే ఏంటో తెలియకుండానే రోజుగా స్లోగా చచ్చిపోతున్నావు. అది నువ్వు జీవితం అంటే విలువ తెలియటం లేదు, దాని ప్రాధాన్యత తెలియట్లేదు. సో ఇఫ్ ఎనర్జీ మూవ్స్ అవుట్, దెన్ డెత్ ఈజ్ ఆటోమేటిక్ రిజల్ట్. ఎనీథింగ్, ఏదైనా సరే, ఎనర్జీ వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. అయితే ఆ ఎనర్జీని బయటికి పోనీయకుండా లోపలికి తిప్పు, బయటికి పోనీవు, లోపలికి పోనీ. అప్పుడు నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నువ్వు ఆ యొక్క ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాడివి,
నీకు చావు లేదు, మరణం లేదు, నువ్వు ఎప్పటికీ చిరంజీవివే అన్న సంగతి తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ బయటికి పడడం లోపలికి వస్తుంది. ఆ ఒక్క పాయింట్ దగ్గరికి వచ్చింది. ఆ పాయింట్ ఎక్కడికి వచ్చింది, ఆ నాభి కేంద్రానికి వచ్చింది. ఎందుకని, నువ్వు అక్కడే పుట్టావు. నీ నీ పుట్టుక అక్కడే స్టార్ట్ అయింది. యు ఆర్ బోర్న్ యాజ్ ఎ నావెల్. నాభి కేంద్రంగానే పుట్టావు. నీ తల్లికి నీకు కనెక్షన్ ఆ నావెలే, అంటే ఆ నాభి కేంద్రమే. అప్పుడు ఆమె ఏం చేసింది, మొత్తం ఎనర్జీ అంతా, ద ఎనర్జీ ఆఫ్ ది మదర్ ఈజ్ బీయింగ్ పోల్డ్ ఇంటు యువర్ త్రూ ద నావెల్. ఆ తల్లి యొక్క ఎనర్జీ అంతా ఏం చేసింది, ఆ బిడ్డకి నాభి కేంద్రం అక్కడికి ఆ నావెల్ నుంచి నీకు ఎనర్జీ వచ్చింది. ఆ పేగు బంధం అక్కడే ఉంటుంది. ఒకసారి కట్ చేశారు, అయిపోయింది. ఆ తల్లి నుంచి నువ్వు వేరుపడ్డావు. అప్పుడు నువ్వు ఇండివిజువల్గా పెరగాలి. అంతమునకు నువ్వు ఆ ఇండివిజువల్ కాదు. ఆ పొట్టలో ఉన్నప్పుడు, ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు నువ్వు విడిగా ఏమి లేవు. నువ్వు తల్లిలో ఒక భాగమై ఉన్నావు. తల్లి శరీరంలో నువ్వు ఒక శరీరం అంతే, లోపల ఉన్నప్పుడు. తల్లి నుంచి బయటకు వచ్చావు, ఆ యొక్క కనెక్షన్ కట్ చేశాము, నువ్వు ఇండివిజువల్గా పెరగాలి, అంతే. అది సో రియల్ బర్త్ ఎప్పుడు అంటే, అక్కడ మళ్ళీ నువ్వు నిజంగా పుట్టడం అని అంటే ఆ పేగు బంధం అలా కట్ చేస్తేనే నువ్వు పుట్టినట్టు. అప్పుడు ఆ పిల్లవాడు తన లైఫ్ జీవించాలి, తన కేంద్రంలో తను ఉండాలి. సో ఆ కేంద్రం ఎక్కడిదయ్యా, నువ్వు అక్కడికి ఈ భూమి మీదకి రావడానికి ఆ కేంద్ర బిందువు ఎక్కడయ్యా, నాభి కేంద్రమే. అక్కడి నుంచే ఎనర్జీ, నీవు అమ్మ దగ్గర నుంచి ఎనర్జీ నువ్వు తీసుకున్నావు. ఆ బిడ్డకి ఆ కనెక్షన్ లింక్ అది నీకు తెలిసినా తెలియకపోయినా అంతే. అది నీ సహజ కేంద్రం అది. అంచేత ఎనర్జీ అంతా కూడా అక్కడికి పంపించావు అనుకో, అప్పుడే వెళ్తుంది. అటు ఇటు పరిగెట్టే ఎనర్జీని అంతా అక్కడ తీసుకువెళ్ళావు. అప్పుడు నీ కేంద్రంలో నువ్వు చేరుకున్నావు. అయితే ఎనర్జీ వచ్చేసింది. అదే అప్పుడు నువ్వు దాన్ని ఎక్కువ నిలబెట్టుకోలేవు, దాన్ని ఎక్కువ కాలము. అంచేత ఏమవుతుంది, నువ్వు ఎక్స్ప్లోషన్ వస్తుంది. అప్పుడు నువ్వు పూర్వం ఉన్న నేను కాదు, సరికొత్త నేనుగా మారిపోతావు. అది నువ్వు తల్లి లోపల ఉన్నప్పుడు ఆ బిడ్డ కనెక్షను కడుపులో ఉన్నావు, అప్పుడు నువ్వు ఇండివిజువల్ కాదు. ఇక్కడ అయితే నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒక న్యూ బర్త్ వచ్చింది, ద్విజ, రెండవ జన్మ ఎత్తావు. అది ఎవరికి పుట్టావు, ఇప్పుడు నువ్వు విశ్వశక్తితో ఎందుకంటే ఎనర్జీ అంతా అక్కడికి వచ్చేసింది, ఎక్స్ప్లోర్ అయ్యావు, నువ్వు ఆ కాస్మోస్ అయిపోయావు. అక్కడ నీ కేంద్రమే లేదు. అప్పుడు నేను అనేది లేదు, ఆ ఇగో లేదు. బుద్ధుడు కానీ కృష్ణుడు కానీ ఏమని మాట్లాడేవాళ్ళు, నేను అంటే బుద్ధ కృష్ణ గోస్ ఆన్ టాకింగ్ అండ్ యూజింగ్ ద వర్డ్ ఐ. అది ఊరికే నేను అని చెప్పాల్సిన, ఊరికే మాట్లాడుకోవడానికే నేను అనేది. కానీ నేను అని ఇగో అహం అనేది అక్కడ కృష్ణుడికి కానీ ఆ బుద్ధుడికి కానీ లేదు. ఇగోతో మాట్లాడలేదు, ఊరికే ఫార్మల్గా మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. సో బుద్ధుడు చచ్చిపోయాడు. ఆ బుద్ధుడు చచ్చిపోయేటప్పుడు ఏమైంది, చాలామంది వచ్చారు, శిష్యులు వచ్చారు, సన్యాసులు వచ్చారు, అందరూ చేరుకున్నారు. అందరూ ఏడుస్తున్నారు. ఎందుకయ్యా ఏడుస్తున్నారు, ఎందుకయ్యా అని అన్నాడు. ఎందుకంటే మీరు తొందరగా వెళ్ళిపోతున్నారు, ఇంకా కొన్ని ఉండరు కదండి అని. బుద్ధుడు నవ్వుతున్నాడు. ఇప్పుడు 40 సంవత్సరాల పాటు నేను ఉన్నానా ఏమిటి, నేను ఎన్లైటన్ అయిన రోజునే ఈ నేను అనేది చచ్చిపోయింది. నేను ఎన్లైటన్ అయిన రోజునే నేను అని చచ్చిపోయింది. ఈ 40 సంవత్సరాలు నేను సెంటర్లో ఏం లేను. మీరేం వేడకండి, దిగులు పడకండి.
ఎవరు చచ్చిపోరు. నో వన్ ఈజ్ డైయింగ్ నౌ. ఎవరు చావటం లేదు, నేను ఉండటం లేదు అంతే. అయితే నేను అనే పదం ఎందుకు వాడాలంటే, నేను అనేది ఇంకా నేను అనేది లేదు అని. నేను అనేది లేదు, ఏముంది, విశ్వమే తానై ఉన్నాడు. ఎందుకంటే ఎనర్జీ మూవ్ అవుతుంది. ఎనర్జీ అనేది మూవింగ్ ఇన్ దిస్ హోల్ ఆఫ్ రిలీజియన్. ఆధ్యాత్మికత అంతా, ఎనర్జీ అంతా పోతుంది. అంటే ఆధ్యాత్మిక అన్వేషణలో ఈ యొక్క విశ్వశక్తి అంతా ఎక్కడికి ఉంది అంటే, మళ్ళా నీవు బయటికి పోకుండా నీ లోపలికి ఏ విధంగా తిరగాలి అనే దానికోసమే ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. మొత్తం అన్ని మతాలు చెప్పేది ఏంటంటే, ఆ ఎనర్జీని బయటికి పోనీయకుండా నీ లోపలికి తిప్పు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఈ లోపలికి పోవడం నీ కేంద్రంలో నీ మనస్థితిలో ఉండడం సమాధి కాదు. సెంటరింగ్ అనేది ఎక్స్పీరియన్స్ కాదు, డోర్. ఆ అనుభవం పొందే డోర్, ఆ యొక్క ద్వారం, ఆ తలుపు. అయితే ఏమైంది, వెన్ దెర్ ఈజ్ నా ఎక్స్పీరియన్స్ దెర్ ఈజ్ నో సెంటరింగ్. అనుభవం పొందావు, ఎన్లైటెడ్ అయిపోయింది, ఇంకా సెంటర్ ఏముంది, అంత ఉన్నదంతా నేనే. సెంటరింగ్ అనేది జస్ట్ పాసెస్, ఉన్నదంతా నేనే. సో ఇక్కడ నువ్వు కేంద్రంలో లేవు, అనేక కేంద్రాల్లో ఉన్నావు, అనేక నేనులుగా విభజించబడి ఉన్నావు. అయితే పైకి ఒక ఉదాహరణకి ఐస్బెర్గ్ సముద్రంలో ఒక ఐస్బెర్గ్తో పోలుస్తారు. ఇలా బుద్ధ ఏమన్నాడు, క్రిస్ఫేయింగ్, అప్పుడు నువ్వు ఉన్నావు ఇన్ యూ అండ్ ఇన్ బుద్ధ. అలాగే అంతా నో ఇండివిజువాలిటీ, అక్కడ ఇండివిజువాలిటీ లేదు, ఉన్నదంతా నువ్వు బుద్ధ. ఇన్ యూ అండ్ ఇన్ బుద్ధ. బుద్ధుల్లో కానీ నీలో కానీ, లేదా జీసస్లో కానీ, జీసస్ను సిలువ చేసేవారిలో కానీ, కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ డిఫరెన్స్ ఏం లేదు. ప్రకృతిలో డిఫరెన్స్ ఏం లేదు, ఉన్నదొకటే నేచర్. అర్జునుడు సముద్రంలో ఎలా ఉన్నాడు, ఐస్బెర్గ్ లాగా ఉన్నాడు, మంచుకొండ. కృష్ణుడు ఏంటి, సముద్రం వేరు, మంచుకొండ వేరా కాదు. అంటే మంచుకొండ లేదా ఏమంటారు దాన్ని, ఐస్బెర్గ్ ఉంది. ఐస్బెర్గ్ ఏమైంది, అది ఎలా ఐస్ అయింది, ఆ నీరే కదా అది కూడా. బోత్ ఆర్ ఉన్నది సేమ్. అర్జునుడికి ఒక రూపం ఉంది, రేపు అర్జున హ్యాజ్ ఏ ఫామ్, రూపం ఉంది, పేరుంది, ఒక వ్యక్తిగా ఉన్నాడు. నేను సపరేటు అని ఐసోలేటెడ్గా ఉన్నాడు, నేను అని ఫీల్ అవుతూ ఉన్నాడు, అంతే. అదే తేడా. కానీ వాస్తవానికి ఏంటి, అంతా ఒకటి. ఈ మెథడ్స్ 112 పద్ధతులు అవన్నీ ఎందుకయ్యా అంటే, సెంటరింగ్ ఎందుకంటే టెంపరేచర్ని మార్చడం కోసం. టెంపరేచర్ మారిస్తే ఏమవుతుంది, ఐస్ కరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, డిఫరెన్స్ ఏం లేదురా నాయన, నువ్వు కూడా సమాధివే. ఆ ఓషన్ ఫీలింగ్ ఈజ్ సమాధి స్థితి. నేను ఆ సముద్రం అయిపోతావు. ఐస్బెర్గ్ కరిగిపోయి ఏమైంది, సింధు అయినట్టుగా ఆ ఐస్ బెర్గ్ కరిగిపోయింది. టెంపరేచర్ పెంచుతుంది. నువ్వు సెంటరింగ్ వెళ్ళగా టెంపరేచర్ పెడుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరిగితే టెంపరేచర్ పెడుతుంది. నువ్వు దేవుడు వేరు కాదురా అన్న విషయం అర్థమవుతుంది. నేను సపరేట్ అంటే నువ్వు ఒక ఐసులా గడ్డగట్టి ఉన్నావురా, అది మైండ్. అది టెంపరేచర్ పెరిగింది, ఏమైంది, ఐస్ గడ్డ కరిగిపోయినట్టుగా మనసు శ్వాస పెట్టేసరికి ఏమవుతుంది, నో మైండ్ స్టేట్కి చేరుకున్నావు, సముద్రం అయిపోయావు, మహాసాగరం అయిపోయాను, స్వమంతా నీవే అయిపోయావు. అది అక్కడ ఉన్న విశేషం. ఇక్కడ మరిన్ని విషయాలు ఈ సెంటరింగ్ అనేది ఏ విధంగా పాసేజీ, అలాగే ఇంకేమైనా సందేహాల గురించి ఇంకంత లోతుగా మరిన్ని విషయాలు, ఎందుకు అలా ఇలా, ఈ రీజన్స్ ఏమిటి అనే విషయాల గురించి రేపు కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్.
ఉమ్.